ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో చూసినట్లయితే మిస్వాక్ పద్ధతి మనకు కనిపిస్తుంది. అబూ హురైరా ఉల్లేఖన ప్రకారంగా నా అనుచర సమాజానికి ఇది కష్టం కాదని భావిస్తే ప్రతి నమాజ్ కంటే ముందు మిస్వాక్ చెయ్యాలని నేను ఆదేశించేవాడిని అని ప్రవక్త వారు చెప్పారు. ఈరోజు కూడా అరబ్బుల్లో పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు, జబ్బులు ఒక చిన్న మిస్వాక్ పుల్ల ఉంటుంది. ఎంతోమంది నమాజీలు, చాలామంది జమాత్ వ్యక్తులు మిస్వాక్ చేస్తూ ఉంటారు. మిస్వాక్ చేయడం వల్ల, మిస్వాక్ ఏంటి, ఈరోజు ఏదైతే వేప పుల్లలు ఉన్నాయో అలాగే మిస్వాక్ అనేది ఒక చెట్టు బెరడు, అది చాలా న్యాచురల్గా ఉన్నటువంటిది. ఎవరైతే మిస్వాక్ చేస్తూ ఉంటారో వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు లేదని ఎవరంటున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అంటుంది. మిస్వాక్ ఎవరైతే చేస్తారో వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ, వారి నోరు చాలా శుభ్రంగా ఉంటుంది, ఐ సైట్ అనేది తగ్గిపోతుంది, కళ్ళలో ఉన్నటువంటి బలహీనత తగ్గిపోతుంది, అలాగే వారి నోరు చాలా శుభ్రంగా ఉంటుంది, నోట్లో బ్యాక్టీరియా అనేది చేరదు, అదేవిధంగా వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వారి యొక్క దంతాలు చాలా దృఢంగా ఉంటాయని ఈరోజు తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు మిస్వాక్ అనేటటువంటి పద్ధతిని పూర్తిగా మనం వదిలేసాం. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ అంటుంది మీరు రోజుకు కనీసం 2 సార్లు బ్రష్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి నమాజ్ కంటే ముందు పళ్ళు తోముకునేవారు. 2 సార్ల కంటే ఎక్కువ సార్లు చేసుకోవడం అని ఈరోజు మెడికల్ సైన్స్ అంటుంది. ఎందుకు అంటే మెడికల్ సైన్స్ చెప్పే విషయం ఏంటంటే దంతాలను శుభ్రంగా కడుక్కోనట్లయితే మీకు కిడ్నీ డిసీజెస్, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. హాలిటోసిస్ అంటారు, అంటే నోటిలో నుండి దుర్వాసన వస్తుంది ఒకవేళ మీరు సరిగ్గా బ్రష్ చేయనట్లయితే. ఇస్లాం ధర్మం ఉంటుంది మీరు నమాజ్ కంటే ముందు మిస్వాక్ చేసుకోండి అని. సోదరులారా, ఈ పద్ధతిని కూడా ఈరోజు పూర్తిగా మనం వదిలేసాం.